మాన్యేశ్వరి ఇగవల్లి వెంకట శివరావు గారి కథలు గాథలు 2వ భాగం 28/4/20. 2వ శీర్షిక వారు తీసుకుంది చెరక సముద్రం కలెక్టర్. తర్వాత 2వది జిల్లా శరస్తాదార్. ఇంగ్లీషు వర్తక కంపెనీ వాళ్ళు ఈ దేశాన్ని పాలించడం ప్రారంభించిన తర్వాత చాలా కాలం వరకు ప్రభుత్వ శాఖలలో పెద్ద ఉద్యోగాలేవి దేశీయులకు అంటే ఇండియన్స్కి ఇచ్చేవాడు. ఉద్యోగాలు ఇవ్వడంలో జాతి మత వర్ణ వివక్షత చూపబడదని పార్లమెంటు 1833లో శాసించిన తెల్లవారు చెయ్యటానికి అంగీకరించని చిన్న జీతాల ఉద్యోగాలు మాత్రమే మన వాళ్ళకి ఇచ్చారు. తహసీల్దార్ అప్పట్లో రెవెన్యూ శాఖలో మనవాడు చేసే పెద్ద ఉద్యోగం తహసీల్దార్. అప్పటికి చదువుకున్న వాళ్ళు బ్రాహ్మలే కనుక చాలామంది తహసీల్దార్లు బ్రాహ్మలు. ఈ తహసీల్దార్లకు ఆ కాలంలో రెవెన్యూ వసూలతో పాటు నేరాలు విచారించే పోలీసు అధికారం కూడా ఉండేది. అయితే వీళ్ళ జీతం చాలా తక్కువ. ఇంగ్లాండ్లో ఒక బిళ్ళ బంట్రోతుకి ఇచ్చే జీతమైనా లేదు. కలెక్టర్కు వీళ్లపైన సర్వాధికారాలు ఉన్నాయి. చీటికి మాటికి వీళ్ళని బదిలీ చేయటం, జుల్మానా వేయటం అంటే ఫైన్, పనిలోంచి తగ్గించడం, తీసేయటం జరుగుతూ ఉంటుంది. తెల్లవారిలో చాలామందికి నల్లవాళ్ళని చూస్తేనే అసహ్యం. తహసీల్దార్లను అలా అగౌరవంగా చూస్తూ ఉన్నందువల్ల ప్రజలకు వాళ్ళ మీద గౌరవం పోయి కొండాలు చెప్పటం ఎక్కువైంది. కలెక్టర్లు ఆ మాటలు విని తహసీల్దార్లను కఠినంగా శిక్షిస్తూ ఉండి తమ ఉద్యోగం ఎప్పుడు పోతుందో అనే భయంతో ఉంటూ జీతాలు చాలక ఉద్యోగం ఉన్న 4 రోజులు 4 డబ్బులు కూడేసుకుందామని కొందరు తహసీల్దారులు లంచాలు పుచ్చుకున్నారు. తహసీల్దారులందరూ లంచగొండులే అనే అభిప్రాయంతో కలెక్టర్లు అందరినీ కఠినంగా చూడటం ప్రారంభించారు. ప్రతి తహసీల్దారు సత్ప్రవర్తనకు పూచీగా 2000 రూపాయలు, ఆనాడు 2000 అంటే వాడు 2 లక్షలు హామీ ఇవ్వాలని నిర్ణయించారు. తహసీల్దారులు తమకు ఆస్తి ఉన్న ఊళ్ళలో ఉద్యోగం చెయ్యకూడదన్న, అంతేగాని వాళ్ళ జీతాలను వృద్ధి చేయాలి, వాళ్ళ గౌరవాన్ని కాపాడేటట్టు ప్రవర్తించను లేదు. ఈ స్థితిని కొంత చక్కబరచదర్చి మెడ్రాస్ ప్రభుత్వం వాళ్ళు అంటే మెడ్రాస్ గవర్నమెంట్ 1835 తహసీల్దార్లను చీటికి మాటికి శిక్షించి ప్రజల దృష్టిలో వాళ్ళ గౌరవానికి భంగం కలిగించద్దని, వాళ్లకు ఉద్యోగాలు స్థిరాలనే నమ్మకం కలిగించాలని కలెక్టర్లకు ఆర్డర్ పొంది. ఈ సలహాలిచ్చి 25 ఏళ్లు దాటిన కలెక్టర్లు పూర్వంలాగానే నిరంకుశంగా ప్రవర్తిస్తారు. తహసీల్దార్ల జీతాలు పెరగల. విశాఖలో 1856 ప్రాంతంలో 2 తహసీల్దార్లు తమకు నెలకి 10 నవసుల జీతం ఇవ్వాల్సిన అర్జీ పెట్టుకుంటే అప్పుడు జిల్లా కలెక్టర్ పైన అధికారిగా ఉండే ఉత్తర సర్కారుల కమిషనర్ వాళ్ళకి నెలకి 8 నవసులు చాలు అని ఉత్తర్వులు జారీ చేశారు. శిరస్తాదార్ కలెక్టర్ కచేరీలో శిరస్తాదారులుగా శిరస్తా మదద్గారు లేక డెప్యూటీ శిరస్తాదారులుగా పనిచేసే దేశీయుల స్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. నిజానికి ఈ శిరస్తాదారు ఉద్యోగం దేశీయులు పొందే హోదాలలో కల్లా గౌరవప్రదమైంది, కొంచెం ఎక్కువ జీతం కల. అయినా 1858 పూర్వం 10 ఏళ్లలో ఉత్తర సర్కారులో ప్రతి జిల్లాలో కూడా శిరస్తారులందరికీ ఏదో కారణం మీద పనిలోంచి తీసేశారు. 1842లో విశాఖ జిల్లా కలెక్టర్గా చెన్నపట్నం గవర్నర్ ఏజెంటుగా ఉండ పిబి స్మాల్లెట్ 1858లో
మెడ్రాస్ అండ్ ఇట్స్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ అనే పుస్తకంలో ఈ పరిస్థితులన్నింటినీ వర్ణిస్తూ ఆ జిల్లాలో తనకు పూర్వం పనిచేసిన కలెక్టర్ పోయి తాను వచ్చేలోపుగా తాత్కాలికంగా పనిచేసిన కలెక్టర్ కింది సీనియర్ అసిస్టెంట్ ద్వారా అక్కడి శిరస్తాదారుణ్ణి సగం మంది దేశీయోద్యోగులను పనిలోంచి తీసేసిన సంగతి రాసేదానికి కాదు. కంభం నరసింగరావు ఈయన 1844-52 మధ్య రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ కచేరీలో శిరస్తాదారుగా ఉండే. అప్పట్లో గోదావరి జిల్లాను రాజమహేంద్రవరం జిల్లా అనేవారు. ఆ కాలంలో చిన్న రాజధానిలో హెడ్ శిరస్తారు కలెక్టర్ దొరవారి దివాన్ అన్నమాట. ఆయనకి డూప్లికేట్. రెవెన్యూ శిస్తు వసూలు విషయాల్లో అతడే కలెక్టర్కు ముఖ్య సలహాదారు. కలెక్టర్ కచేరీలో నుంచి వచ్చేటువంటి ప్రతి ఆర్డర్ అన్నిటిపైన ఆయన చేవ్రాలు ఉండాలి. అతన్ని నేటివ్ కలెక్టర్ అంటారు. నరసింగారావు గారు ఇంగ్లీషు వర్తక కంపెనీ సర్కారు కొలువులో 27 సంవత్సరాలు పనిచేసి రెవెన్యూ శాఖలో పెద్ద ఉద్యోగాలు చేసిన అనుభవం. రాజమహేంద్రవరం జిల్లా పరిపాలన బాగా లేకపోవటం వల్ల అక్కడ పనిచేయటానికి ప్రత్యేకంగా ఈయన ఏరికోరి నియమించారు. ఈయనపై అధికారి రాజమహేంద్రవరం కలెక్టర్. మొదటి 7 ఏళ్ల వరకు ఇతన్ని బాగా పొగుడుతూ పైవారికి లేఖలు రాసి ఇది వరకు వ్యవహారాలు సరిగా జరగనందువల్ల అధోగతిలో ఉన్న ఈ జిల్లా రెవెన్యూ వసూలు నరసింగారావు అమల్లో పెట్టిన మంచి పద్ధతుల వల్ల ఆయన ఆజమాయిషీ కింద చాలా అభివృద్ధి చెంది వెట్టి చాకిరితో గోదావరి ఆనకట్ట ఒకటి కట్టడం 1846లో ప్రారంభించినందువల్ల ఈ జిల్లా ఆదాయం అభివృద్ధి చెందిందని ఇంజనీరింగ్ శాఖ వారు అంటారు. కానీ ఆ జిల్లాను గురించి స్వయంగా ఎరుగున్న వాళ్ళెవరు ఈ మాట నమ్మరని అక్కడ స్థానికులుగా ఉన్న ఇంజనీర్లు కూడా ఇప్పుడు ఈ చిలక పలుకులు పలకటానికి సహకరింపరని స్మాలెట్ అని ఆయన రాశారు. పిఠాపురం జమీందార్ ఇది రాజా రావు వెంకట కుమార మహీపతి గంగాధర రామారావు బహద్దూర్ గారి తండ్రి రాజారావు సూర్యారావు సాధారణ నామ సంవత్సర కార్తీక బహుళ 27/11/1850లో చనిపోయారు. ఆయన కొడుకుల చిన్నవాళ్ళైనందువల్ల వాళ్లను గవర్నమెంట్ వారి సంరక్షణ కింద వార్డులుగా ఉంచి సూర్యారావు చనిపోయిన సంగతి తెలియగానే అప్పటి రాజమండ్రి కలెక్టర్ ఆయన హెడ్ శిరస్తాదారు జమీందారి ఆస్తి అసమర్చుకోవటానికి వెంటనే పిఠాపురం వెళ్ళారు. జమీందారు గారి ముఖ్య బంధువులెవరు దీనికి ఇష్టపడక కొంత సాత్విక నిరోధం ప్యాసివ్ రెసిస్టెన్స్ అంటారు చేసి ఈ పిఠాపురం జమీందారీ చాలా ముఖ్యమైంది. చనిపోయిన రాజుగారి చిన్నతనంలో 12 లేక 14 సంవత్సరాలు కంపెనీ సర్కారు వారి సంరక్షణలో వార్డుగా ఉన్నారు. జమీందారీని సర్కారు వారు చక్కగా వ్యవహరించి నిల్వతో ఆయనకు అప్పగించడానికి బదులుగా జమీని దుస్థితిలోకి తెచ్చి అప్పుతో అప్పగించినందువల్ల జమీందారు గారు తమ జమీందారీని నిలబెట్టుకోవటానికి సగం జమీందారీని గవర్నమెంట్కి ఇచ్చేయాల్సి వచ్చింది. 1844 మొదలు 1850 వరకు సూర్యారావు గారి పరిపాలనలో జమీందారీ మళ్లీ బాగుపడి కొంత నిల్వలోకి వచ్చి మళ్లీ సర్కారు వారి ఆజమాయిషీ రాగానే వ్యవహారాలు పాడవటం ప్రారంభం. 1853లో ప్రకటించిన లెక్కలను బట్టి నిలవలేకపోగా ఆ సంవత్సరం తాలూకా శిస్తులో 25,000 రూపాయలు బకాయి పడినట్టుగా దానికి కలెక్టర్ జమా ఖర్చు చెప్పలే. కలెక్టర్ గారి అజమాయిషిని గవర్నమెంట్ వారు పరిశీలించడంలో దీని గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడకూడదు.
దిగవల్లి తిమ్మరాజుగా పైన చెప్పినటువంటి జమీందారు గారి ఆస్తి స్వాధీనపరుచుకోవటానికి వెళ్ళిన జమీందారు గారి తాలూకు విలువగల చరాస్తిలో చాలా కొద్ది భాగం మాత్రమే ఆయన రాజబంధువులు కలెక్టర్ గారికి వశపరచగా కోటను సోదా చెయ్యటానికి వారెంట్ జారీ చెయ్యాలని హెడ్ శిరస్తాదారు గారు సలహా ఇచ్చారు. కానీ కలెక్టర్ ఆ సలహా ప్రకారం జరపలేదు. ఆఖరికి ఒక నెల తరువాత 50,000 రూపాయల విలువగల చరాస్తి కలెక్టర్కి వశమైంది. అప్పుడు ఆ జమీందారీ వ్యవహారాలు చక్కబెట్టడానికి నెలకు 250 రూపాయల జీతంపై శ్రీ దిగవల్లి తిమ్మరాజు పంతులు గారి కోర్ట్ ఆఫ్ వార్డ్స్ మేనేజరుగా నియమించి పిఠాపురం జమీందారీ శిస్తులు వసూలు చేయటానికి కచేరీలో పని కోసం నిరీక్షిస్తూ వాలంటీరుగా ఉమ్మేదువారు చేసే ఆయన ఒకరిని తహసీల్దారుగా నియమించి ఈ తిమ్మరాజు గారు చాలా అనుభవజ్ఞులైన ఆయన కృష్ణా జిల్లా కొయ్యూరు నుంచి 1707లో ఏలూరు వచ్చి ఇంగ్లీష్ చదువుకొని 1811లో రాజమండ్రి వచ్చి అక్కడ జిల్లా కోర్టులో పీటర్ రీడ్ క్యాజులెట్ గారి కాలంలో రికార్డు కీపర్ మదద్ గారి, శరస్తా హెడ్ మదద్ గారి పనిచేసి 1824లో జిల్లా జడ్జి చేసిన హెన్రీ వైబార్ట్ దొరగారి సిఫార్సు వల్ల కలెక్టర్ ఆఫీసులో ఇంగ్లీష్ రికార్డు కీపర్ పని, అలాగే సాల్ట్ రైటరీ, అమల్దారి, నాయబ్ శిరస్తాదారి, యాక్టింగ్ హెడ్ శిరస్తాదారి మొదలైన ఉద్యోగాలు చేశారు. తర్వాత సదరామీన్ పని కూడా చేసి పింఛన్ తీసుకొని 1856లో ఫిబ్రవరి 6వ తేదీన చనిపోయారు. వీరు కాకినాడలో భీమేశ్వర స్వామిని ప్రతిష్ఠించి 1828లో ఒక దేవాలయాన్ని కట్టించి 1822లో గంగాధర రామారావు గారికి మైనారిటీ తీరి పిఠాపురం జమీందార్ అయిన తర్వాత తిమ్మరాజు గారి పెద్ద కుమారుడైన వెంకట శివరావు గారిని మొదట శిరస్తాదారుగా, తరువాత 1872లో మేనేజర్గా, ఆ తర్వాత దివానుగా నియమించారు. రాజాగారు 1790లో, శివరావు గారు 1792లో చనిపోయారు. వీరిని గురించి ఇప్పటికీ చాలా కథలు చెప్పుకుంటారు. నరసింగరావు గారి మీద కేసు పైన చెప్పినట్టు తిమ్మరాజు గారు మేనేజరుగా ప్రవేశించిన కొద్ది రోజుల్లో జమీందారీ వ్యవహారాలు తనిఖీ చేయగా ఎస్టేట్ తాలూకు లెక్క పుస్తకాలలో చాలా పుస్తకాలు మిస్సింగ్. దర్యాప్తుల బట్టి, సంగతి సందర్భాల బట్టి ఆలోచించగా ఈ లెక్కల వల్ల జమీందారీ తాలూకు యావత్తు నగలు, రొక్కం, చరాస్తి కలెక్టర్ స్వాధీనం కాకుండా ఇంకా చాలా మిగిలిపోయాయి అనే సంగతి బయటపడుతుందనే భయంతో కొందరు కుట్ర చేసి ఆస్తిని హరించి పుస్తకాలను గైరువిలియా చేయించారని తోచింది. ఈ కుట్రలో నరసింహరావు గారు కూడా భాగస్వాములై ఉన్నట్టు అనుమానం. ఈ సంగతి మేనేజర్ గారు కలెక్టర్ గారికి చెప్పారు. అప్పటికి కొంతకాలం నుంచి కలెక్టర్ గారికి నరసింహారావు మీద మంచి అభిప్రాయం లేనందువల్ల ఈ సంగతిని విన్న తక్షణమే ఆయన్ని పనిలోంచి తగ్గించి సస్పెండ్ చేసి ఖైదులో పెట్టి ఆయన్ని గురించి స్వయంగా విచారణ చేయటం మొదలుపెట్టి రాజు తగ్గుకుంటే దెబ్బలకేమి నరసింహారావు గారంటే గిట్టని వాళ్ళందరూ ఉన్నవి లేనివి కల్పించి కొత్తగా పిఠాపురం తహసీల్దారుగా ప్రవేశించిన ఆయన ఈ వ్యవహారంలో నరసింహారావు గారికి వ్యతిరేకంగా పనిచేసి
నరసింగరావు పిఠాపురం జమీందారిని దగా చేసి అక్రమ లాభం పొందే దురుద్దేశం కాగితాలు ఫోర్జరీ చేసినట్టు లెక్కలను మాపు చేసిన కలెక్టర్ గారు నేరాలు మోపి సెషన్స్ జడ్జి కోర్టులో విచారణ చేయడానికి అతనికి కమిట్ చేశారు. కలెక్టరే మేజిస్ట్రేట్ అయినందువల్ల తానే ఫిర్యాది, నేరారోపకుడు, ప్రాసిక్యూటరు, కమిటింగ్ మేజిస్ట్రేటు అయి నేరాల గురించి చిన్న అక్షరాలతో కొన్ని ఠాగుల వివరణ పత్రికను రాసి జామీన్ మీద విడుదల చెయ్యాలని ముద్దాయి కోరికను వదలక చెరసాల్లో ఉంచి అవమానం కంటే చావు మేరని ఆయన అన్నాడని వదిలిపెట్టే ఆత్మహత్య చేసుకుంటాడని నెపంతో జిల్లాలో కన్నా గొప్ప దేశీయోద్యోగిని అలా ఖైదులో పడేసి ఉంచారు. కలెక్టర్ రికార్డుల ఈ ముద్దాయి పైన మోపిన నేరాలను శిరస్తాదారు గారి దగ్గర ఉన్న లెక్కలను బట్టి కనబడి పిఠాపురం జమీందారు గారి చరాస్తి నగలు యావత్ స్వాధీనం కాలేదు అన్న సంగతి ఈ శిరస్తాదారు కలెక్టర్కి తెలియపరచలేదనేది తాను మరుగుపరచినట్టు చెప్పే సంగతులని మూజువాణిగా లిఖితపూర్వకంగా కూడా కలెక్టర్ గారికి తెలియచేశానని శిరస్తాదార్ జిల్లా కోర్టుకి మనవి చేశారు. లిఖితమైంది జాబితా ఏదీ లేదని జిల్లా కలెక్టర్ మొదట జిల్లా కోర్టు వారి ఉత్తర్వు ప్రకారం కలెక్టర్ గారి రికార్డులను సోదా చూడగా అలాంటి కాగితం ఒకటి అప్పుడు శిరస్తాదార్ దానికి తనకు ఇచ్చి ఉండవచ్చునని కలెక్టర్ గారు ఒప్పుకోరు. ఈ కాగితాన్ని కోర్టు వారికి పంపుతూ జమీందారు గారి ఆభరణాల గురించి శిరస్తాదారు గారు తనకు తెలిపిన లెక్కలన్నీ ఆయన దగ్గరే ఉన్నందువల్ల ప్రత్యక్షంగా కనబడుతున్న 67,000 రూపాయలు లోటు సంగతి తనకు చెప్పలేదని శిరస్తాదారు గారి దుర్మార్గం వల్లని ఆ సొమ్ము పాసలను అపహరింపబడిందని కలెక్టర్ ముద్దాయి విడుదల. కలెక్టర్ గారు నరసింహారావు గారిని పనిలోంచి తీసేసిన తరువాత ఆయన స్థానంలో తాత్కాలికంగా తిమ్మరాజు గారిని శిరస్తాదారుగా నియమించి పైన చెప్పిన జిల్లా కోర్టు వారు కలెక్టర్ కచేరీ రికార్డులు సోదా చూసి లెక్కల జాబితాను పట్టుకు వెళ్ళిన తర్వాత పిఠాపురం ఎస్టేటు కలిగిన నష్టాన్ని గురించి కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ తఫ్సీళ్ల వారి వివరణ తయారు చేయించి ఆ స్టేట్మెంట్ ముద్దాయి నరసింహారావు నేరాన్ని స్పష్టంగా రుజువు చేస్తోందని వ్రాసి దాన్ని జిల్లా జడ్జికి నరసింహారావు కేసు జిల్లా కోర్టులో 16 నెలలు వాయిదాలు పడి చివరి విచారణ జరిగింది. కలెక్టర్ గారు పంపించిన స్టేట్మెంట్ అనేది మొదటి నుంచి చివరి దాకా అభూత కల్పనమని కోర్టు వారికి నచ్చే ముద్దాయి రుజువు చేయగలిగారు. విచారణ సందర్భంలో ఈ కేసు దాఖలవటానికి మూల కారకుడైన పిఠాపురం అమలుదారు ఫిర్యాదు సమర్థించడం కోసం అబద్ధ సాక్ష్యం ఇచ్చినట్టు జడ్జి గారికి తోచి అతన్ని జైల్లో పెట్టి అతని పనిని కూడా తీసేసి ముద్దాయి నరసింహారావుని నిర్దోషి అని విడుదల చేసి 16 నెలలు ఖైదులో మగ్గి మనోవ్యధ అనుభవించి బయటకు వచ్చాడు. కలెక్టర్ గారి పగ ఒక మూల ఈ కేసు జరుగుతూ ఉండగానే కలెక్టర్గా నరసింహారావు గారిని గురించి తనపై అధికారి అని ఉత్తర సర్కార్ కమిషన్లతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటం ప్రారంభించి ఈ శిరస్తాదారు యొక్క దుష్ప్రవర్తన వల్ల సర్కార్ సంరక్షణలో ఉన్న మైనర్ జమీందారుకు కొన్ని వేల నవరసుల నష్టం కలిగిందని ఘోరమైన ఈ అన్యాపు మోసాన్ని గురించి అపహరణాన్ని గురించి తన కచేరీ ఉద్యోగస్తులు తనకు తెలియనివ్వకుండా కుట్ర చేశారని తన ఒక్కడికి తప్ప రాజమహేంద్రవరం జిల్లాలో అందరికీ తెలుసని కొత్తగా తనకు అనుచరుడైన తిమ్మరాజు గారు అమల్దారు తనను ఈ చిక్కు నుంచి బయటకు తీశారని కమిషన్ గారికి తెలుపుతూ ఈ క్రిమినల్ కేసులో ముద్దాయికి శిక్ష పడుతుందని దృఢ నమ్మకం
అతను వ్రాసిన సందర్భాలలో ముద్దాయి ఇదివరకు చేస్తూ ఉన్న నౌకరీలో నుంచి అతని తొలగించడానికి తన అధికారం ఇవ్వాలని, ఒకవేళ కమిషనర్ గారు ఇందుకు ఇష్టపడకపోతే, ఒకవేళ ఆ ముద్దాయిని కోర్టు వారు నిర్దోషని వదిలేసిన తనకు శిరస్తాదారుకు ఇక సహకారం కానీ సామరస్యం కానీ ఉండడం దుస్తరమని, అందువల్లనైనా అతన్ని పనిలో నుంచి తొలగించటానికి ఒప్పుకోవాలని ఈ కలెక్టర్ గారు గట్టిగా రాసినందువల్ల అతన్ని పనిలోంచి తీసివేయటానికి కమిషన్ అధికారం ఇచ్చి నరసింహరావు గారికి ఉద్వారు. అప్పుడు కలెక్టర్ గారు ఈ విధంగా ఒక తాకీదు జారీ చేశారు. కంభం నరసింహరావు, నీ ప్రవర్తన గురించి విచారణ పూర్తయ్యే వరకు నిన్ను పనిలో నుంచి సస్పెండ్ చేసినట్టు ఇద్దరికై చెప్పావు. పిఠాపురం ఎస్టేట్ ఆస్తిని కోర్ట్ ఆఫ్ వార్డ్స్ వారికి వశపరచగలందు నిన్ను నియమించి పంపించితే నీ ప్రోత్సాహం వల్ల, దుష్ప్రవర్తన వల్ల ఆ జమీందారీ తాలూకు చాలా వస్తువులు సొమ్ము అపహరించినట్టు తర్వాత చేయబడిన దర్యాప్తు వల్ల రుజువై నువ్వు ఇతరమైన అక్రమ చర్యలు కూడా చేసి విశ్వాసపాత్రుడు కాకపోవటం వల్ల నీ విషయమై సర్కార్ కమిషన్ గారికి తెలియపరచగా నిన్ను తొలగించడానికి ఆయన అధికారం ఇచ్చి నీవు సర్కారీ నౌకరీకి తగవు కనుక నీవు సస్పెండ్ చేసిన లగాయత్ నీకు జీతం కూడా ఏమీ ఇవ్వబడదు. ఈ హెడ్ శిరస్తాదారు యొక్క నేరాలతో సంబంధం లేకపోయినా ఆయన జరిగించిన మోసగుచ్చాలు బయటికి తీయడంలో కలెక్టర్ గారి సహాయం చెయ్యలేదనే నెపం మీద అతని కేంద్ర ఉద్యోగి అయిన డిప్యూటీ శిరస్తాదారును కూడా పనిలోంచి తీసి కలెక్టర్ సంజాష్ జిల్లా కోర్టు వారు అతని నిర్దోషి అని చదవగానే కంభం నరసింహరావు తనపై వచ్చిన దస్తుఫాజర్ నేరమని, అభూత కల్పనమని, తనను పనిలో నుండి తీసివేయటం అక్కరమని, పిఠాపురం జమీందారీ తాలూకు ఆస్తి ఏదిని వీరు పోలేదని, అలా పోయినట్టు చూపటానికి తయారు చేయబడిన లెక్కలన్నీ అబద్ధాలని ఉత్తర సర్కార్ కమిషన్ గారికి అర్జీ ద్వారా తెలియదు. అతడు వ్రాసిన సంగతులు కమిషన్ కలెక్టర్కు పంపించి దాని గురించి సంజాషీయము. దానికి జవాబుగా 1753 నవంబర్ 22వ తేదీ కలెక్టర్ ఉత్తర తిమ్మరాజు గారి పిఠాపురం మేనేజరుగా కలెక్టర్ కచేరీ శిరస్తారుగా నియమించిన సందర్భాల గురించి ఆ జవాబులో మొట్టమొదట ఈ జిల్లాలో ఏర్పడిన క్లిష్ట పరిస్థితులు విశ్వాసపాత్రుడైన ఉద్యోగి ఒకడు తమ కుద్దున ఉండటం అవసరం కనుక ఈ తిమ్మరాజు గారిని ప్రత్యేకంగా శిరస్తాదారుగా నియమించాలని నరసింహరావు మీద మోపిన దస్తుఫాజరు నేరాలని నిరాధారాలనే సంగతిని కలెక్టర్ ఒప్పుకున్నారు. నరసింహరావు గారి లెక్కల బట్టి పిఠాపురం జమీందారీ తాలూకు 67,000 రూపాయల లెక్క తేలలేదనే విషయాన్ని గురించి అతి కష్టం మీద తిమ్మరాజు గారి వల్ల సంజాయిషీ పుచ్చుకోగలిగినానని, అయితే ఆ సంజాయిషీ చాలా అసంతృప్తిగా ఉన్నదని, అందువల్ల నిజంగా ఆ సొమ్ము లోటు పడలేదని అంగీకరించినట్లే ఎంచవలసిందని రాసి ఆ లెక్కను తాను చూడనే లేదని, దాన్ని తయారు చేయడంలో తనకేం ప్రసక్తి లేదని, దాన్ని తయారు చేసిన వారు కలెక్టర్ గారు ఎన్నడూ విశ్వాసముంచని చిన్న వయస్సు గల 2 గుమాస్తాలని తిమ్మరాజు చెప్పాడని కలెక్టర్ గారు తమ ఉత్తరంలో వ్రాస్తూ, ఆ లెక్క నా దగ్గరికి తెచ్చినప్పుడు మ్యాజిస్ట్రేట్ కేసులో ఏదైనా పొరపాటు వస్తే చాలా చిక్కులు కలుగుతాయి కనుక నేను క్షమించను సుమా అని చెబుతూ కాగితాన్ని నేను శిరస్తాదారు శాఖలోకి పంపాను. అందులో ఏదో అనుమానంతో దాన్ని మళ్ళీ ఇంకోసారి చూసుకోవడానికి నేను పంపించినట్టు కూడా నాకు అయితే ఆ సంగతి నేను గట్టిగా చెప్పలేదు. ఆ లెక్కను జాగ్రత్తగా చూస్తే నేను చేసిందంతా చేశానని తిమ్మరాజు గారే జవాబు. దస్తులో
67,000 రూపాయల లోటు కనబడుతోందని నేను సెషన్స్ కోర్టుకు రాసిన పైన చెప్పిన విధంగా హెచ్చరించిన తరువాత కూడా మా ఇద్దరు గుమాస్తాలు నన్ను మోసం చేయటానికి శరస్తారని నేను అనుకోలేదు. సాహసిస్తారంట. తిమ్మరాజు గారు తన ఉద్యోగాన్ని బట్టి చేయకుండా అంత అజాగ్రత్త వహిస్తారని నేను అనుకోలే. ఆయనకి శతకోపం. ఈ తప్పిదాన్ని మన్నించే విషయంలో నేనేం చెప్పడానికి నాకు తోచడం. నేను ఎంతో విశ్వాసముంచిన మనిషి. పాత శిరస్తాదారును నష్టపరచడానికి ఒక దొంగ లెక్క తయారు చేశాడని కాదు, తాను స్వయంగా పరిశీలించకుండానే లేదా తన కింద ఉద్యోగులు జాగ్రత్తగా సరిపించకుండానే ఆ కాగితాన్ని తన కచేరీలో నుంచి జారీ చేశాడని కాదు, ఇటువంటి అపవాదుకు గురి అయ్యేటందు అవకాశం ఇవ్వడం నా మనసుకు చాలా కష్టం కలిగిస్తుంది. ఇది చాలా విపరీతమైన సంగతిగా ఇది వరకెన్నడూ ఇటువంటి అజాగ్రత్త బుద్ధిమాంద్యాన్ని తిమ్మరాజు ప్రదర్శించి ఎరక. ఈ మారతడు ఇలాగా ఎందుకు చేశాడో తెలియదు. ముద్దాయి శరత్తారు పైన పన్నపడిన ఈ కుట్రలో ఇతడొక భాగస్వామి అనటానికి ఎంత మాత్రం వీల్లేదు. వివేకం గలవాడెవ్వడు అలాంటి దుర్మార్గంలో చేరు. ఎంత స్వల్పమైన లోపాన్ని కాని పట్టుకోకుండా వదలని తెలివితేటలుగా అతి సమర్థులైన అకౌంటెంట్ తిమ్మరాజు ఉన్నాడు కదా అనే నమ్మకంతో నేను స్వయంగా లెక్కలు సరిచూడకుండా లెక్కల మీద సంతకం. ఈ విధంగా ఆలోచిస్తే ఇది అంత పెద్ద పొరపాటు కాకపోయినా దాని గురించి నేను సమర్థించుకోవటానికి ప్రయత్నించి కలెక్టర్ సంతకంతో జారీ అయ్యే లెక్కల యొక్క నిర్దిష్టత కలెక్టరే బాధ్యుడు అని నిర్ణయించబడినట్లు అప్పటికి విధించబడి ఉన్నందువల్ల ఈ తప్పుడు లెక్కకు తిమ్మరాజే జవాబుదారయి ఉన్న అని కలెక్టర్ గారు కమిషనర్కు రాసి తన బాధ్యతను తప్పించుకోవటానికి తిమ్మరాజు మీదికి తోసేసి ఊరు. ముద్దాయి నేరాన్ని స్థాపించే లెక్క అని తాను తయారు చేయించి జిల్లా కోర్టుకు పంపిన లెక్క తప్పుడు లెక్కని తెలిపారు. ముద్దాయి నిర్దోషేను రుజువై అలాగ నిష్కారణంగా ఒక నల్లవాడిని సామాన్య ఖైదీల నుంచి బందీఖానాలో పడవేసి ఉంచడం, 16 నెలలు విచారణలో ఉంచి ఉంచడం అంతగా విచారించదగిన అంశం కాదని ఈ త్వర అనుకొని ఉంటారు. ఒక పక్క ఈ శిరస్తదారు కేసు జరుగుతూ ఉండగా ఈ కలెక్టర్ పిఠాపురం మైనర్ జమీందారు రంధ్రక్షకుడైన రాజబంధు అంకుల్ మీద కూడా ఒక నేరాన్ని ఆయన్ను ఖైదులో పెట్టి పైన చెప్పిన 67,000 రూపాయలతో సహా ఇంకా కొంత ఎస్టేట్ ఆస్తిని హరించి నేరం చేశాడి ఆయన ఒక కేసు దాఖలు. ఆ కేసును సర్కారు తరఫున నడపడానికి 400 మైళ్ళ దూరాన్ని నుంచి ఇంగ్లీష్ బారిస్టర్లు తెచ్చి దీనికోసం ఆయన సొమ్మును పిఠాపురం జమందారీ ఖజానాలో నుంచి ఖర్చు పెట్టించారు. ఈ కేసులో కూడా ముద్దాయి నిర్దోషి అని వదిలేసి సర్కారు సంరక్షణ కింద ఉన్న మైనర్ జమీందారుల సొమ్ము ఎలాగ వృధా ఖర్చు పెడతారో దీనివల్ల అర్థమవుతుంది. 1854 నాటికి పిఠాపురం లెక్కలలో నిల్వ ఏమీ లేకుండా పోవటానికి ఇది ఒక కారణమని చెప్పచ్చని స్మాల్బెట్ రాశారు. నరసింగరావు గారి అర్జీ పైన చెప్పిన కలెక్టర్ గారి సంజాయిషీ ఉత్తర సర్కార్ కమిషన్ వారు చేసిన మీద ఆయన వారు ఈ విషయంలో జోక్యం కలిగించుకోవటానికి నిరాకరించి పదవిలోంచి తీసేసిన శిరస్తాదారు కావలిస్తే గవర్నమెంట్కు చెప్పుకోమని చన్నపట్నం గవర్నమెంట్ వారు కింద వారి ఉత్తర్వులు ఖాయపరిచి జిల్లా జడ్జి తను నిర్దోషని నిర్ణయించి ఆ కోర్టులోనే ఉద్యోగం తనకిస్తానని అన్నారని సర్కారు నౌకరీని మళ్లీ చేసుకోవడానికి ఆజ్ఞ ఇప్పించమని మళ్లీ రాజమహేంద్రం కలెక్టర్ కిందనే పని చెయ్యాలని తన ఉద్దేశం కాదని నరసింగారావు మళ్లీ అర్జీ చేసుకోగా ఆ అర్జీదారు ఏ శాఖలో సర్కారు గవర్నర్ చేయటానికి వీలు లేదని సభాయుతులైన గవర్నర్గా నిష్కర్షగా
రూపాయలకు పైబడిన జీతం గల ఏ దేశీయ ఉద్యోగిని కూడా అతడు చేసిన నేరం నకలు అతనికిచ్చి అతడు చెప్పే సంజాయిని తెచ్చుకునే సాక్ష్యాన్ని విని కాని అతన్ని పనిలోంచి తీసేయకూడదని అంతకు పూర్వం కొంతకాలం కిందనే గవర్నమెంట్ వాళ్ళు ఒక తీర్మానాన్ని చేసుకున్న ఇప్పుడు నరసింహారావు గారి విషయంలో అందుకంతా పూర్తిగా విరుద్ధంగా జరిగింది. పిఠాపురం ఎస్టేట్ తాలూకా తాలాసం అపహరించడానికి ఇతడు ఎత్తేశాడని నేరం మీద అతన్ని పనిలోంచి తీశారు. అయితే ఇతడు నిర్దోషని కోర్టు వారు తెలియదు. అతడు ఎంత మాత్రం విశ్వాసపాత్రుడు కాడని నెపం మీద ఎంతో కాలం నమ్మకంగా పనిచేసి సమర్థుడని నమ్మదైన వాడిని కలెక్టర్ వల్లని అనేక యోగ్యతాపత్రాలు పొందిన ఈ దేశీయ ఉద్యోగి పనిని తీసేయటానికి సమర్థించారు. చెన్నపట్నం దొరతనం వారి వల్ల న్యాయం జరగకపోగా నరసింహరావు ఈ సంగతులన్నీ తెలుపుతూ ఇంగ్లాండులో ఉన్న కంపెనీ డైరెక్టర్ల సభ వారి 1858లో ఒక ఉపన్యాసం పంపారు. అప్పుడు సర్కారు కొలువులో ఏ ఉద్యోగం ఇవ్వకూడదని నిషేధాన్ని తొలగిస్తూ 1856లో ఉత్తర్వులు వచ్చాయి. అయితే ఈలోపుగా నరసింహరావు విజయనగరం ఎస్టేట్ దివానై ఆ జమీందారీ రెవెన్యూ పరిపాలన చక్కగా నిర్వహిస్తుందువల్ల మళ్ళీ సర్కారు నౌకరీలో చేరడం అసంభవం. గంజాం శిరస్తదారు కథ ఈ దేశీయుడిని ఇలా బాధించి ఉద్యోగంలోంచి తొలగించి దీనికంతా కారకుడైన రాజమహేంద్రం కలెక్టర్ ఫ్రెండర్ గాస్ట్ గారి గంజాం జిల్లాలో గవర్నమెంట్ వారి ఏజెంటు హోదాలో పెద్ద గౌరవ ఉద్యోగం ఇచ్చి ఈ దొరగారు అక్కడికి వస్తున్నాడని చెప్పి అక్కడి వాళ్ళు చాలామందికి భయం. ఈ కొత్త ఏజెంటు గారు ఆ పనిలో ప్రవేశించే కొన్ని వారాల్లోనే గంజాం జిల్లాలో పెద్ద ఉద్యోగాలు చేస్తున్న దేశీయులందరూ చాలామంది పనిలోంచి తీసేస్తారు. సర్కారు కింద 40 సంవత్సరాలు నమ్మకంగా పనిచేసిన అతడు చేసిన రాజకీయ సేవకు బిరుదులు పొందటానికి పింఛన్ పుచ్చుకోవటానికి సిద్ధంగా ఉన్న హెడ్ శిరస్తారుదారు పైన ఈ దొరగారు ఏదో నేరం పట్టుకొని శ్రీకాకుళం సెషన్స్ కోర్టుకు ఆ కోర్టు జడ్జి గారి ఫిర్యాదులోని సంగతులు చాలా హాస్యాస్పదమై స్మాల్ కాజ్గా ఉండడం చూసి ఆయన మీద నేరం మోపి కేసు విచారించడానికి ఇష్టపడ ఆఖరికి దాన్ని కొట్టవుతారు. ఇది జరిగిన 15 నెలలైన ఉద్యోగరీత్యా శిరస్తాద్ గారి వ్యవహారం పరిష్కారం కాదు, ఇంకా విచారణ. దానికి సంబంధించిన కాగితాలు పై అధికారుల దగ్గర చాలా నెలల నుంచి పడి ఉన్నాయి. ఈ ఉద్యోగి ముసలివాడు, జబ్బు మనిషి, బహుశా ఆయన వ్యవహారం పైసలు అయ్యే లోపలే బాల్చి తన్నేస్తారు అని స్మాల్ లెటర్ రాశారు. ఈ గంజాం హెడ్ శిరస్తారు గారి మీద మోపిన నేరాలు చెన్నపట్నం రాజధాని శిరస్తాదారు ఉద్యోగం చేసేవాడు సహించేదానికన్నా ఎక్కువ దర్జాగల గౌరవ వాచకాన్ని తన పేరుతో కలిపి పాడుతున్నా అని వేనాడుతున్నాడేనే నేరం వాడు. ఇంకా ఇలాంటి పనికి మారిన నేరాలు కొన్నింటిని మోపారు, కానీ ఆపాదించిన దోషాలలో ఒక్కటైనా సరైన సాక్ష్యంలో రుజువు పరచడానికి ప్రయత్నించలే. ఈ అక్రమాన్ని గురించి గంజాం జిల్లా శిరస్తాదారు ఇంగ్లాండ్లో కంపెనీ డైరెక్టర్ల కోర్టు వాళ్ళ అర్జీ ఇట్టుకోగా ఆయన పూర్తి పింఛను ఇచ్చేటట్లు వారు ఉత్తర్వు జారీ చేశారు. రేపు చక్రవర్తికి శిక్ష విధించిన దివాన్ దాని గురించి తెలుసుకోండి.